మాటలు గోడలు దాటుతాయి, కాలు మాత్రం గడప కూడా దాటదు అన్నట్లుంది నీ వ్యవహారం. ఏంటక్క సత్యమూర్తి మాస్టర్ మీద ఎగిరెగిరి పడుతున్నావు? నువ్వు నోరు మీరా ఎదవా. నాకు శిల్స్మిత తెలుసు, హేమమాలిని తెలుసు, దిలీప్ కుమార్ నా ఫ్రెండ్ అని గప్పాలు కొట్టడం, పట్నం చుట్టూ ప్రదర్శనలు చేయడం తప్ప ఇన్నాళ్లుగా ఏందయ్యా నువ్వు రంజనకు చేసింది? అన్నపూర్ణ, ఆవేశపడకు, టైం రావాలి. ఎప్పుడు? అది ముసలిదైపోయాక. నా బిడ్డని సినిమా స్టార్ని చేస్తానని ఇన్నాళ్లుగా ఊరిస్తున్నావు. సినిమా విషయం పోనీ, కనీసం ఒక టీవీ ప్రోగ్రామ్ అయినా ఇప్పించావా? అవును మమ్మీ, అడిగినప్పుడల్లా పెద్ద కబుర్లు చెప్పేసి ఒక రంగుల కల కల్పిస్తాడు మాస్టారు. కనీసం నువ్వు అన్నట్టు ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా ఇప్పించలేదు. అనురంజన అను, నా సంగతి ఏమిటో నేనుగా చెప్పుకోవలసింది. లోకం హేమమాలిని, రేఖను, జయప్రదను అడగండి, నా గురించి చెబుతారు. వాళ్ళని ఫీల్డ్కి తేవడానికి 4 ఏళ్లు నానా తంటాలు పడ్డాను. అయినా వాళ్ళు మీలా తొందరపడలేదు. ఇప్పుడు వాళ్ళ లెవెల్ ఏమిటి? మాకంత లెవెల్ వద్దు గాని అందులో సగం లెవెల్ చాలు. చూడు, పిల్ల పిటపిట్లాడుతుండగానే ఫిలిం మీదకి ఎక్కించు. ఇక చూడండి, టకాలాడిచ్చేస్తాను. ఏంటి మాస్టరు, ఎట్గా బండి గానీ తోల్తావా? చెప్పను, చేసి చూపిస్తాను. మీరా శ్రీధర్ గారు, ఈవేళ ఎప్పుడు వచ్చారేమిటి? మేము వచ్చేది ఈ వేళలోనే. బలరామయ్యకి మేము చెప్పమన్న సంగతి చెప్పావా లేదా? చెప్పాను మహాప్రభు, చెప్పాను. ఏమన్నాడు? వీణు ఊరుకున్నాడు. అయినా నాకెందుకండి ఈ మధ్య రాయబారాలు? అది చెప్పేదాతో డైరెక్ట్ గా మీరే చెప్పొచ్చుగా. మేమే వెళ్లి చెప్పేది ఆఖరి స్టేజ్ లో. చూడు ప్రభంజనం, సరిగ్గా వారం రోజులు గడువిస్తున్నామని చెప్పు. ఈలోగా భూములు పంచాడా సరే సరే, లేకపోతే మంచం కింద మందు పాత్రే. షడప్, మేము వెళ్తున్నాం. మరో చిన్న మాట, ఆ బలరామయ్యకి పొరుగురులో భూములు, తోటలు, పొలాలు, పుట్టలు బోల్డెంత ఆస్తి ఉందండి. అదంతా దురాక్రమణే. కాస్త వాటి సంగతి కూడా చూసుకోండి. చాడీలాపు, చెప్పింది చెయ్యి. అయ్యా, నేను ఊరేసుకొని ఈ రాత్రికే చచ్చిపోదాం అనుకుంటున్నానండి. చస్తానన్నా చదివితే గాని చచ్చిన్నా చదివితే లేదట. మీకంతా నవ్వులాటగానే ఉంటుంది. ఆ శ్రీధరధరం వాళ్ళట నిన్న రాత్రి మళ్ళీ నా కొంపకు వచ్చారు. మళ్ళీ వచ్చారా? భూములు పంచమన్నారా? చిత్తం, అది వారం రోజుల లోపలే. లేకపోతే మంచం కింద మందు పాత్ర పేలుస్తారట. ఎరా శివ, ఏం చేద్దాం రా వాళ్ళని? ఏం చేస్తాం దరా, అన్నల దగ్గర 47 గన్స్ ఉన్నాయి. వాళ్ళని మనం ఏమీ చేయలేం. పోలీసులు పరుపు. బలరామయ్య గారు, శివగాడి పేరోలు అయిపోయి వారం రోజులైంది. ఇంతవరకు వాడు తిరిగి రాలేదు. ఏంటి సంగతి? అలాగా, నాకింతవరకు వాడు కనపడలేదు. ఎక్కడో దాక్కుని ఉంటాడు. అన్ని నిజాలు బయటపడతాయిలేండి. లెట్ us see. అదిగో శివ. హాయ్ రంజన, ఏడి మీ డాన్స్ మాస్టరు? డాన్స్ మాస్టరా? పనే ఉంది, పట్నం వెళ్ళుంటాడు. మా బేబీకి ఒక్క టీవీ ప్రోగ్రాం కూడా ఇప్పించలేదు. ఇక సినిమా ఛాన్స్లేం ఇప్పిస్తాడు?
యాప్రో టీవీ గురించి అంత ఇదైపోతామే. నేను తలుచుకుంటే రంజన్ టీవీలో ఏమని ఆర్టిస్ట్ చేయగలను. తలుచుకోరాదేమిటి, పెద్ద గొప్ప. ఓ స్పిచ్ డార్లింగ్, నీ అందాన్ని సొగసుని ఆంధ్రదేశంలో ప్రతి అడ్డమైన వాళ్ళు తినేసేలా చూస్తారని నాకు అసూయ. అందుకే ఆ ప్రయత్నం చేయలేదు. చూడని బొమ్మనేగా, నన్ను తినేసేది మీరేగా. బలరామయ్య, అన్నల మాటే ఖాతరు చేయలేదు కదూ. మాకు తెలుసు నీతో మాటలు మర్యాదలు పనికిరావు. తుపాకీతోనే నీ పెత్తనాన్ని భూస్థాపితం చేయడానికి వచ్చాను. నీ పొలాల్లో ఎవడు పనికి దిగడు, వీళ్ళైపోతాయి. నువ్వు దిక్కులేని చావు చస్తావు. ఓహో, అదా నీ ధైర్యం. పోలీసులు కబుర్ చేసావా? అయిపోయింది, నీ చరిత్ర ముగిసింది. కమాన్ కామ్రేడ్స్. బలరామయ్య, నక్సైట్లకు ఆశ్రయం కల్పించి ప్రభుత్వానికి ద్రోహం చేస్తున్నావు. నాకు తెలీదు, నాకేం తెలీదు. మీ నాటకాలు మా దగ్గర సాగు. మా నుండి ఎవరూ తప్పించుకోలేరు. కమాన్. కళ్యాణి, ఏమిటి చెంగునలా దాచి పెడుతున్నావు? ఏది చూడని. ఆహా, ఏం లేదమ్మా. ఏదో దాస్తున్నావు, చూపి. అది చీర, చెంగు. ఇలా చిరిగిందేమిటే? చింపావు కదూ. మరి అది ఏమిటి? శివుడి కంట నీరు కారితే కట్టుకట్టావా? ఏ ఆవుకో ముళ్ళు గుచ్చుకుని ఉంటుంది, లేకపోతే ఏ మేకకో మేకు దిగబడి ఉంటుంది. అలవాటుగా
చీర చింపి కట్టేశావు అంతేనా? ఆవు మేక కాదమ్మా, మనిషే. ఏమిటి, కట్టుకట్టి సేవ చేయదగిన మంచి మనుషులు ఈ ఊర్లో ఇంకా మిగిలిన్నారంటావా కళ్యాణి? చూడటానికి మంచివాడిలాగే ఉన్నాడు. గాయమైంది, రక్తం కారుతుంటే. మంచివాడంటూ ఈ ఊళ్ళో ఉంటే మనసో శరీరమో గాయం కాకుండా ఉండదులే తల్లి. ఈ ఊరికదే అంత. ఇంతకీ ఆ మనిషి ఎవరో చెప్పావు కాదే? తెలీదమ్మా, ఎప్పుడూ చూడలేదు. గాయపడి ఆలయంలో పడుంటే పాపం అనిపించింది. కట్టుకట్టి చేతులు కడుక్కుని వచ్చేసరికి మాయమైనాడు. ఎటుపోయాడో ఎక్కడా కనపడలేదు. సరే, అయిందేదో అయింది. కుమ్మినా పొడిచినా పశువులే నయం. ఎందుకైనా మంచిది ఈ మనుషులతో జాగ్రత్తగా మసులుకో.